నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. న్యూ యోగా బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో ఈ మధ్య కూర్చుని జాబ్ చేసే వాళ్ళకి వచ్చే చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు, స్పాండిలైటిస్. చాలామంది బాధపడుతున్నారు. కానీ యోగాలో చాలా సింపుల్ ఆసనాస్ తోటే మనం స్పాండిలైటిస్ని తగ్గించుకోవచ్చు. దానికోసం ఎంఆర్ఐ స్కాన్స్కి వెళ్తారు. మెడికేషన్, చాలా రోజులు మెడికేషన్ తీసుకున్నా సరే ఆ పెయిన్ అస్సలు తగ్గకుండా, కొన్ని సంవత్సరాలు అలా పెయిన్ తగ్గకుండా ఇబ్బంది పడిన వాళ్ళు యోగాకి వచ్చి వితిన్ ఫ్యూ మంత్స్లోనే పెయిన్ని తగ్గించుకొని చాలా హ్యాపీగా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాంటి సింపుల్ యోగా ఆసనాస్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మనం టైం ఇచ్చి మన శరీరాన్ని శ్రద్ధగా చూసుకున్నామంటే ఈ శరీరంతో చేయవలసిన అన్ని వర్క్స్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. శరీరం కలుధర్మ సాధనం అంటారు. ఏ పని చేయాలన్నా శరీరం స్ట్రాంగ్గా ఉండాలి. సో స్పాండిలైటిస్కి సంబంధించిన ఆసనాస్ ఎలా చేయాలి ఇప్పుడు తెలిసేసుకుందాం. చాలా సింపుల్గా స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఒకవేళ కింద కూర్చోలేకపోతే మీరు చైర్లో కూర్చొనైనా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా రిలాక్సింగ్గా షోల్డర్స్ని అప్ చేయాలి. డీప్ బ్రీతింగ్, డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని చూడండి, హెడ్ బ్యాక్ తీసుకొని ఇన్హేల్ హెడ్ అప్, ఎగ్జేల్ సెంటర్, ఇన్హేల్ హెడ్ అప్, ఎగ్జేల్ సెంటర్, ఇన్హేల్ హెడ్ అప్, ఎగ్జేల్ సెంటర్. ఇలా మినిమము 6 టైమ్స్ బేసిక్లో ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత 10 టైమ్స్ నుంచి 12 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత పామ్స్ని షోల్డర్స్ మీద ఇలా ఉంచుకోవాలి. చూడండి, అప్, డౌన్, అప్, డౌన్. బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ చేయాలి. అప్, డౌన్, అప్, డౌన్. తర్వాత హ్యాండ్స్ని ఇలా ముందుకి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దెన్ స్లోగా రొటేషన్. 1 2 3. రివర్స్. ఎల్బోస్ ఇలా టచ్ అయితే చాలా స్ట్రెచింగ్ బాగుంటుంది, మనకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. 3 2 1. రిలీజ్. జస్ట్ రిలాక్స్. మనకు నెక్ మజిల్స్ నుంచి థొరాసిక్ బ్యాక్ మజిల్స్ వరకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నా చూడండి, రైట్ పామ్ని షోల్డర్ మీద ఉంచుకుంటాం, లెఫ్ట్ పామ్ రైట్ ఇయర్ మీద స్లోగా స్ట్రెచ్ చేస్తాం. బ్రీత్ ఇన్. ఆపోజిట్ సైడ్. చాలా నెమ్మదిగా చేయాలి ఈ ప్రాక్టీసెస్. మనకు పెయిన్ తగ్గిన తర్వాత మనం కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రిలీజ్. ఇన్హేల్ సెంటర్. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఇలా ఫోర్ హెడ్ మీద ఉంచుకొని డీప్ బ్రీతింగ్. ప్రెషర్ ఇవ్వాలి. నెక్ హ్యాండ్స్ని పుష్ చేయాలి, హ్యాండ్స్ హెడ్ని పుష్ చేయాలి. నెక్లో చక్కగా వైబ్రేషన్స్ రావాలి. రిలీజ్. బ్యాక్ కూడా సేమ్ అలానే. మనం ఎంత ప్రెషర్ ఇవ్వగలుగుతామో అంతే ఇవ్వాలి. బలవంతంగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. రిలీజ్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇప్పుడు హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి స్లోగా ట్విస్టింగ్. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. మనకు నెక్ మజిల్స్ నుంచి థొరాసిక్, మన చెస్ట్ బ్యాక్ మజిల్స్, స్పైన్ అంతా కూడా రిలాక్సింగ్గా ఉండేలాగా ఈ ప్రాక్టీసెస్ని మినిమం 2 టైమ్స్ రిపీట్ చేసుకోండి. తర్వాత టైగర్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తాము. చూడండి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు నీస్ కింద బెడ్షీట్ యూస్ చేసుకోవచ్చు. ఇలా
నీస్ మధ్యలో ఎల్బో అంత గ్యాప్, ఫ్రంట్లో ఫోర్ ఆర్మ్ అంత గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఒక పామ్ ఇలా ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకొని వచ్చేయాలి. షోల్డర్ పాము ఒకటే లైన్లో ఉండాలి. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. Inhale, head up, spine down. Exhale, head down, spine up. Inhale, head up, spine down. Exhale, head down, spine up. Inhale, slowగా రిలాక్సింగ్గా స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్, హెడ్ డౌన్ అయినప్పుడు స్పైన్ బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా కొద్దిసేపు హోల్డ్ చేసుకోవాలి. ఇన్హేల్, హోల్డ్ చేసుకోండి ఒక 5 seconds. రిలీజ్. మెల్లగా ఇలా నీస్ని డౌన్ చేసి హ్యాండ్స్ని ముందుకి, హెడ్ డౌన్ చేసి రిలాక్స్ అవ్వాలి. నీస్ని బ్యాక్కి స్ట్రెచ్ చేస్తూ ఇన్హేల్, లుక్ అప్ పైకి. ఎక్సేల్, మళ్ళీ స్లోగా బ్యాక్. ఇన్హేల్, లుక్ అప్. ఎక్సేల్, బ్యాక్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నా ఇప్పుడు చక్కగా బోర్లా పడుకొని ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్స్ని ఇలా షోల్డర్ లెవెల్లో ఉంచుకోవాలి. లెగ్స్ అప్ అండ్ డౌన్ చేయాలి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. తర్వాత ఎల్బోస్ని ఇలా ప్రెషర్ ఇస్తూ లెగ్స్ని సైడ్ టు సైడ్. 1 2 3. ఇప్పుడు క్రాస్గా 1 2 3 4 5 6. దెన్ స్లోగా రొటేషన్స్. చూడడానికి చాలా సింపుల్గా అనిపించి బట్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అనిపించే ప్రాక్టీసెస్. రివర్స్ 4 3 2 and 1. హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి స్లోగా రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తారు. డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, రైట్ హ్యాండ్ అప్, డౌన్, రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్, డౌన్. ఒక 5 seconds ఉండడానికి ట్రై చేసి డౌన్ చేసుకోండి. అప్, డౌన్. డీప్ బ్రీతింగ్. ఇలా 6 times నుంచి 10 times ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్హేల్, సర్పాసన. ఎక్సేల్, చైల్డ్ పోజ్. దెన్ స్లోగా సిట్టింగ్కి వచ్చేద్దాం. ఇలా రిలాక్సింగ్గా సిట్టింగ్లో కూర్చొని చూడండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకోవాలి. మనకి ఏ పొజిషన్లో కూర్చోగలిగితే చైర్లో కూర్చొని అయినా సరే చేయొచ్చు. ఇలా కొద్దిసేపు హోల్డ్ చేయాలి. 10 seconds నుంచి మినిమము ఒక 30 seconds హోల్డ్ చేస్తే చాలా మంచిది. రిలీజ్. ఇవన్నీ కూడా ఆఫీస్లోనే సిట్టింగ్లో చూపించినవన్నీ కూడా చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పొట్ట మీద పడుకొని చూపించినవి ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటే పెయిన్ అనేది చాలా చాలా రిలాక్సింగ్గా తగ్గిపోతుంది. ఏ మెడిసిన్ యూస్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం మెడిసిన్ తీసుకుంటున్నాము అంటే అది జస్ట్ మన పెయిన్ని ఆ టైంకి మాత్రమే లేయర్ని రిమూవ్ చేస్తుంది. బట్ రూట్ కాజ్ మన మజిల్ స్ట్రెంగ్త్ అయ్యి బోన్స్ స్ట్రెంగ్తెన్ అయ్యి రూట్ కాజ్ నుంచి పెయిన్ తగ్గాలి అంటే మన ఫిజికల్ బాడీలో చేంజెస్ అనేది తీసుకురావాలి. ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని చెప్పి యోగా ప్రాక్టీస్లో ఇలా సింపుల్గా రిలాక్సింగ్గా చేసే ప్రాక్టీసెస్ డైలీ మినిమము ఒక 15 days నుంచి మీరు 30 days చేసేటప్పటికి మీకు చాలా మంచి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఇలా వంగి ఇలానే వర్క్స్ చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా మనకు స్పైన్ మీద, నెక్ మీద, సర్వైకల్ మీద మనకు ప్రెషర్ రావడం వల్ల ఆ పెయిన్ కంటిన్యూ అవుతుందన్నమాట. రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీ వర్క్స్ మీరు చేసుకోండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి గురి కాకుండా ఉంటాము. మనకు ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా తొందరగా రిలాక్స్ అయిపోతుంది. వీటితో పాటు పైన జస్ట్ అప్లై చేసుకునే ఏ బామ్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్ మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్కి అవసరం లేదు. యోగా మాత్రమే సరిపోతుంది. ప్రతిరోజు యోగా చేసుకోండి. ఈ ప్రాబ్లం తొందరగా మీకు తగ్గడం అనేది మీరే గమనిస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.